నన్ను పేషెంట్స్ సరికి క్వశ్చన్, సార్ మీరు రాసిన యాంటీబయాటిక్ 2 days లోనే బెటర్ అయింది సార్ మా బేబీ, నేను డిస్కంటిన్యూ చేశాను కానీ మళ్ళీ ఒక 1 week లోనే మళ్ళీ ఫీవర్ వస్తుందని అడుగుతుంటారు. యాక్చువల్గా మీరు చేసే ఈ తప్పు వల్లనే వచ్చే సమస్య యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అండి. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది కొంచెం పెద్ద టాపిక్, నేను 2 parts గా చెప్తాను, ప్లీజ్ ఫాలో మీ. దగ్గు టానిక్ కానీ, జలుబు టానిక్ కానీ, ఫీవర్ టానిక్ కానీ ఏదైనా తగ్గినాక బంద్ చేయొచ్చండి, కానీ యాంటీబయాటిక్స్ మాత్రం తగ్గినాక బంద్ చేయకూడదు. దానికి ఒక కోర్స్ ఉంటుందండి. మీ డాక్టర్ గారు చెప్పినట్టుగా అది 3 days అయితే 3 days, 5 days అయితే 5 days, 7 days అయితే 7 days. మీ డాక్టర్ గారు ఎలా చెప్తే అలా ఫాలో అవ్వండి. ఈ సగం రోజుల్లోనే ఇంప్రూవ్మెంట్ వచ్చింది కానీ డిస్కంటిన్యూ చేయడం వల్ల వచ్చే ప్రమాదం ఏంటంటే అండి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. ఇది ఎందుకు వస్తుంది అంటే మీకు మీ బేబీకి ఏ బ్యాక్టీరియా అయితే ఇన్ఫెక్షన్ చేస్తుందో దానికి మీ డాక్టర్ గారు ఒక యాంటీబయాటిక్ ఇచ్చారు. ఈ యాంటీబయాటిక్ దాన్ని చంపడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు బేబీ బెటర్ అవుతుంటుంది, అంటే హెల్త్ పరంగా ఇంప్రూవ్ అవుతుంటుంది ఈ బ్యాక్టీరియా చనిపోయేటప్పుడు. మీరు డిస్కంటిన్యూ చేయడం వల్ల ఏముందంటే ఈ సగం వరకు చచ్చిపోయిన బ్యాక్టీరియా ఏ యాంటీబయాటిక్ తీసారో ఆ యాంటీబయాటిక్ నుంచి ఎలా తప్పించుకోవాలి అనే ఆలోచనలో ఉంటుంది. ఆ ఆలోచనలో దానికి ఉన్న సెల్ వాల్ అంటే దాని ఉన్న డిఎన్ఏని అది కొంచెం మార్చుకుంటుంది. ఆ మార్చుకోవడం వల్ల ఏంటంటే మనం వేసే యాంటీబయాటిక్ ఆ బ్యాక్టీరియాని చంపకుండా ఉండేందుకు తెలివి పెంచుకుంటుంది. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ వచ్చిందో ఇదే యాంటీబయాటిక్ వాడినప్పుడు ఇది ఆల్రెడీ ప్రీవియస్ లాగా మొద్దు బ్యాక్టీరియా కాదు, ఇది తెలివైన బ్యాక్టీరియా. ఎందుకంటే ఒకసారి దెబ్బతినుంది, మీ ద్వారా హాని జరిగి ఉంది. ఇదేం చేస్తుందంటే ఇది తెలివి పెంచుకొని ఈ యాంటీబయాటిక్ నుంచి తప్పించుకోవడానికి రూపాంతరం చెందుతుంది. యాజ్ ఎ సెడ్ నా ఈ యాంటీబయాటిక్ వేసినప్పుడు పని చేయదండి. పని చేయకుండా మీరు యాంటీబయాటిక్ వేస్తూ ఉంటారు, అదేమో దానికి ఎఫెక్ట్ అవ్వదు ఆ బ్యాక్టీరియాకి. ఈ బ్యాక్టీరియా పోయి మళ్ళీ ఇన్ఫెక్షన్ చేస్తూనే ఉంటుంది. దీనివల్ల ఇంకో సమస్య కూడా ఉందండి, అవి విల్ డిస్కస్ ఇన్ ద సెకండ్ పార్ట్. థ్యాంక్ యూ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఫాలో.